ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా నిన్న తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను తేలిపోయింది. దీంతో తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. ఎందుకంటే వెస్టిండీస్ ను 162 పరుగులకే కుప్పగూల్చిన భారత్ ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం టీమిండియా ప్రతిష్ట స్థితిలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు నిప్పులు చెరిగే బంతులు వేయడంతో కరేబియన్ జట్టు బ్యాటర్లు వెంటనే పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే జస్టిన్ గ్రీవ్స్ క్రీజ్ లో ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ కు వికెట్లు ఎగిరిపడ్డాయి. దీంతో గ్రీవ్స్ బాల్ వికెట్లను ఎలా తాకిందో అర్థం కాక క్షణాల పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. యార్కర్లకు పెట్టింది పేరు బుమ్రా. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్ఫామ్ అయినా బుమ్రాని మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు సంధించే బంతులు మిసైల్ లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చూస్తుంటే స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సింది. ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ కు ఎదురైంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ బుమ్రా వేసిన యార్కర్ కు గ్రీన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ ఓవర్ లో ఆఖరి బంతిని బుమ్రా అద్భుతమైన యార్కర్ గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన ఆ బంతిని బ్యాట్ తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతడు బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కిలోమీటర్ల వేగంతో పడిన ఆ బంతిని ఆఫ్ స్టంప్ ను గీరాటేసింది. దెబ్బకు కరేబియన్ బ్యాటర్ బెత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.